హలో అండి, ఇది చూడండి. మేము ఊరు నుంచి వస్తూ కూరగాయలన్నీ తీసుకొని వచ్చాము. వయమ్మో ఇందులో ఏందో మమ్మీ పురుగులు కూడా ఉన్నాయో. ఇగో వచ్చాము. ఇక చూడండి, అల్లము, క్యారెట్ 1 కిలో. ఏంది ఇది ఇలా వస్తుంది? క్యారెట్ 1 కిలో. తర్వాత వచ్చేసి బీట్రూట్, టమాటా, బనానా. తర్వాత వచ్చి చూడండి చిక్కుడుకాయలు, తర్వాత మట్టికాయలు, కాకరకాయలు, దొండకాయ, తర్వాత వచ్చేసి ఫ్లవరు. ఇది 10 రూపీస్ అండి కట్ట, కొత్తిమీర కట్ట. మా ఊర్లో అయితే 15 రూపాయలు ఈ కట్ట అండి. ఇది చూడండి 5 రూపాయలు గోంగూర కట్ట. నేనైతే చాలా షాకులు. ఈ గోంగూర కట్ట వచ్చేసి 5 రూపాయలండి. ఊరు నుంచి వస్తూ అక్కడ మధ్యలో రైతు బజార్ ఉంది. అక్కడ ఆ రైతు బజార్లో తీసుకొని వచ్చామండి. అస్సలు ఎంత తక్కువ చూడండి, అసలు రేటు పర్లేదు కదండి. 5 రూపీస్ అంటే సిటీలో ఇలానే 5 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముతారు. మాకైతే ఇక్కడ విపరీతమైన రేట్లు అమ్ముతారండి. ఇవి కూడా 20 రూపీస్ అండి. అర కేజీ 20 రూపీస్ వచ్చిందిలే. వస్తూ అలానే ఇది చూడండి, చెల్లెలు వస్తూ కొన్ని కందులు ఇచ్చింది. కందులు ఇచ్చి పంపించింది ఆమె. వచ్చేటప్పుడు దారిలో ఇంకా అందరూ ఎవరికి తగినవి వాళ్ళు. మన ఊరికే రాం కదా, పల్లెటూరులోకి పోతే ఊకొస్తామా, ఉట్టి చేతులతో రాం కదా. ఇక చూడండి కందులు కొన్ని. తర్వాత వస్తూ మళ్ళీ ఆమె ఊరికే ఎందుకు వెళ్తావు అక్క అని చెప్పేసి చూడండి షారీ బాగుందా ఈ చీర పెట్టింది. మళ్ళీ ఇగోండి కలర్ఫుల్ ఒడియాలు పెట్టింది. తర్వాత వచ్చేసి పిన్ని వచ్చేసి పెడతా మమ్మీ పిన్ని వచ్చి ఇదిగో చూడండి నిమ్మకాయ పచ్చడి. ఇందులోకి ఏమీ కలపలేదండి, ఓన్లీ ఉప్పు వేసి మగ్గబెట్టింది, పసుపు కూడా వేయలేదు. ఓన్లీ ఇలా మగ్గబెట్టేసింది. చూడండి చాలా రోజులు అయిందంట, అయినా ఏమవ్వలే. మనమైతే పసుపు కూడా వేసి మగ్గబెడతాం, వాళ్ళు అలా కాదు, ఓన్లీ ఉప్పు వేసి మగ్గబెట్టేసింది. కావాలి అనుకుంటే కారం వేసుకొని కలుపుకోవడమే ఇందులోకి. ఇది పెట్టి పంపించింది. ఇన్నొట్టు ఊరికి వెళ్తే ఇన్ని తెచ్చుకున్నానండి నేను. ఊరెళ్ళి అందరూ మన ఊర్లో ఇట్లా ఇచ్చి పంపించడానికి ఏమి ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఊర్లో అన్ని రేట్ ఎక్కువ. బయట ఊర్లో సంత జరుగుతుంటే అన్నీ తీసుకొని వచ్చాను. ఇవన్నీ అయితే సంత జరుగుతుంటే తీసుకొని వచ్చాను. ఆకుకూరలు, కూరగాయలు, టమాటాలు మొత్తము. ఇవి మటుకు కందులు, తర్వాత వచ్చేసి చట్నీ, ఇవన్నీ అయితే పిన్ని వాళ్ళు, చెల్లి వీళ్ళందరూ ఇచ్చిండ్రు. అప్పుడు అనిపిస్తుందండి సిటీ కంటే పల్లెటూరు చాలా బెస్ట్ అని. కూరగాయలు ఎంత తక్కువ అండి. నేనైతే షాక్లో ఉన్నానండి. 5 రూపాయలు గోంగూర కట్ట అంటే మర్చిపోలేకపోతున్నా. 5 రూపాయలు గోంగూర కట్ట అని నేను మా ఊర్లో 15 రూపాయలు పెట్టినా ఇంత పెద్ద కట్ట అయితే రాదండి. మహా అంటే ఇంత చిన్నగా ఉంటుంది. ఎంత అన్యాయం అంటే మా ఊర్లో కూరగాయల రేట్లు మామూలు అన్యాయం కాదు. 20 రూపాయలండి చిక్కుళ్ళు, మట్టికాయలు అన్ని ప్రతి కూరగాయలు అంత. అదే క్యారెట్ అయితే 80, 60, 70 ఉంటుంది. అక్కడ 40 రూపీస్కి ఇచ్చేసారు. 20 అవు, చాలా తక్కువ అండి రేట్లో. అందుకే మా అమ్మ కూర్చొని అదిగో అంత క్లీన్ చేసి అన్ని కవర్లలోకి వేసి పెడుతుంది ఫ్రిడ్జ్లో సర్దేయడానికి. ఇదండి రేట్లు, మా ఊరు రేట్లు. మా ఊర్లో ఇంత దారుణమైన రేట్లు ఉంటాయి. ఇట్లా సంతలు అట్లా జరిగినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నీ తీసుకొని వస్తాను నేను. బాయ్ అండి, బాయ్.